అసతో మా సద్గమయం. నమస్కారం. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కథ విన్నానండి. అది చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. మొన్న నా ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు తను ఎందుకో డల్గా ఉంది. ఏమైంది అని అడిగితే తను బాధ పెట్టిన వారి గురించి చెప్తూ అలాగే జరిగిన సంఘటనలు కూడా చెప్పింది. నేను అప్పుడు ఎందుకు ఫీల్ అవుతావు, ఇవన్నీ పట్టించుకుని బాధపడితే నీకే కదా బాధ అని ఇంకా కంప్లీట్ చేయకుండానే తను నీకే యూఎస్లో ఉండి ఎన్ని కబుర్లన్నా చెప్తావు, నీ చుట్టూ చుట్టాలా పట్టాలా ఉంటే తెలిసేది అంది. ఆ మాట వినగానే నిజమే కదా, నేను అలాంటి ఎన్వైరన్మెంట్లో లేనప్పుడు అలాంటి సూక్తులు చెప్పకూడదని తెలుసుకున్నాను. ఇంతకీ ఈరోజు విన్న స్టోరీకి వస్తే, నారదుడు విష్ణు దగ్గరికి వెళ్ళి నీ భక్తుల్లో అందరికన్నా నేనే నీకు మహాభక్తుడిని అని చెప్పాడట గర్వంగా. అందుకు మహావిష్ణువు అదెలా చెప్తావు, పోటీ పెట్టి కదా చూడాలి అన్నాడట. అప్పుడు నారదుడు నువ్వు పోటీ పెడితే నేనే నెగ్గుతాను, ఎందుకంటే అందరికన్నా నేనే నీ నామజపం ఎక్కువ చేస్తాను అన్నాడట. సరే పోటీ పెడదాం అని మహావిష్ణువు పోటీ పెట్టాడట. ఇంతకీ పోటీలో గెలిచింది ఎవరంటే, ఒక చిన్న గ్రామంలోంచి ఆనందయ్య అనే ఒక రైతు గెలిచాడట. అది వినగానే నారదుడు ఆశ్చర్యపోయి అదెలా సాధ్యం, నాకన్నా ఎవరు నీ నామస్మరణ ఎక్కువ చేస్తారు, వెళ్ళి చూస్తాను, ఇక్కడో పొరపాటు అయి ఉంటుంది అని భూలోకంలోకి వెళ్ళాడట. ఇంకా ఆనందయ్య పడుకునే ఉన్నాడు. అప్పుడే తెల్లవారుతుంది. కళ్ళు తెరవగానే ఆనందయ్య నారాయణ అని ఒక నమస్కారం పెట్టి లేచాడు. నారదుడు కిటికీలోంచి చూస్తూ 1 అన్నాడు. ఆనందయ్య తన రోజువారి పనులు చేసుకుంటూ ఊర్లో వారిని పలకరిస్తూ కుటుంబంతో కూడి పొలంలోకి వెళ్ళాడు. అక్కడ పొలం పనులు చేసుకుంటూ మధ్యాహ్నం అవ్వగానే భార్య తెచ్చిన భోజనం తినడానికి కూర్చుని నారాయణ అని ఇంకొక నమస్కారం పెట్టుకుని తిన్నాడు. అప్పుడు నారదుడు 2 అన్నాడు. అలా రోజంతా కష్టపడి రాత్రి అవ్వగానే పడుకోవడానికి సిద్ధం చేసుకుని నారాయ అనగానే ఆనందయ్య నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు నారదుడు 2:30 అని సంతోషంగా విష్ణు దగ్గరికి వచ్చి నీ నామజపన 3 సార్లు కూడా కంప్లీట్ చేయకుండానే 2:30కే పడుకుని పోయాడు, తినా పోటీలో నెగ్గింది అని అడిగాడు. అప్పుడు విష్ణువు నీకు చెప్తాను కానీ ముందు ఈ గిన్నె తీసుకో అని చివరి అంచుదాకా ఉన్న నూనె గిన్నె చేతిలో పెట్టి ప్రపంచం అంతా తిరిగిరా, గిన్నెలో ఒక చుక్క కూడా తొనగకుండా అని చెప్పాడు. అప్పుడు నారదుడు శ్రద్ధతో నూనె కింద జారకుండా గిన్నె పట్టుకుని ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ఎంతో సంతోషంగా నువ్వు చెప్పింది చేసి వచ్చాను అన్నాడు. అప్పుడు విష్ణువు మంచిది, సరే ఇప్పుడు చెప్పు, ఎన్నిసార్లు నా నామజపన చేశావు అన్నాడు. అప్పుడు నారదుడు ఎక్కడ, నా ధ్యాసంతా గిన్నె మీదే ఉంటే ఇంకా నీ నామస్మరణ ఎక్కడ అవుతుంది అని అన్నాడు. అలా చెప్పగానే అర్థమైంది తనకి ఆనందయ్యకు మధ్య వ్యత్యాసం. అనుకూలంగా ఉన్నప్పుడు నారదుల్లా ఎవరైనా నారాయణ నారాయణ అనగలరు. అనుకూలంగా లేనప్పుడే ఆనందయ్యలాగా నారాయణ అని స్మరించడంలోనే ఉంది గొప్పతనం. అలానే మంచి వాతావరణంలో సంతోషంగా ఉండడం ఎవరికైనా సహజమే. కష్ట వాతావరణంలో కూడా సంతోషంగా ఉండడమే గొప్పతనం. అలా ఉండడానికి మనమందరం ప్రయత్నిద్దాం. సరేనా? నమస్కారం.